మనవారు అనే కార్యక్రమం ద్వారా మహోన్నతుని యొక్క మహాజ్ఞానపు సంగతులను క్రమముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. దేవుని వాక్యము అక్షరార్థంగా అనేక మంది చెంత ఉన్నా కానీ దేవుని యొక్క మహాజ్ఞానము మనుషుల హృదయాలలోనికి వెళ్ళడం లేదు అనేది జగమెరిగిన సత్యం. పుస్తకం రూపంలో పరిశుద్ధ గ్రంథముగా దేవుని వాక్యము అనేక మంది చెంత ఉంది, కానీ దేవుని సంకల్పము మదిలోనికి వెళ్ళటం లేదు. దేవుని ఆలోచన హృదయంలోనికి వెళ్ళటం లేదు. దేవుని యొక్క జ్ఞానానుసారముగా మనిషి నడుచుకోవటం లేదు. దేవుని వాక్యము అందరికీ అర్థం కావటం లేదు. ఎందుకు అని మనము ప్రశ్నించుకొని పరిశుద్ధ గ్రంథమును సమాధానాన్ని అడిగితే ఒక గొప్ప సమాధానము, ఒక ఆశ్చర్యకరమైనటువంటి సమాధానము మనకు కనిపిస్తుంది. దేవుని వాక్యాన్ని ఈరోజు అనేక మంది చదువుతున్నారు, దేవుని వాక్యాన్ని అనేక మంది వింటున్నారు, కానీ అందరికీ ఒకేలా అర్థమవుతుందా? ఉదాహరణకు నేను చెబుతున్నటువంటి పాఠాలని మీరు తీసుకోండి. ఈ పాఠాలను వింటున్న వారిలో అందరికీ ఒకేలా ఒకే స్థాయిలో దేవుని జ్ఞానం అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని అందరూ ఒకేలా అర్థం చేసుకోగలుగుతున్నారా? లేదు. దీనికి కారణం ఏంటి? దేవుని వాక్యము ఒకే విధంగా ప్రకటింపబడుతున్నా వింటున్నవారు ఒకే విధంగా ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఒకే దేవుని వాక్యాన్ని వింటున్నారు. ఒక సంఘముగా కూడుకున్నప్పుడు ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అనేక మంది ఆ వాక్యాన్ని వింటారు. బోధించేవాడు ఒకే విధంగా అందరికీ బోధించాడు, కానీ వింటున్న వారిలో అందరికీ ఒకే విధంగా అర్థం కాదు. అలాగే ఇదే పరిశుద్ధ గ్రంథం అనేక మంది చేతుల్లో ఉంది. ప్రతిరోజు అనేక మంది దానిని చదువుతున్నారు, కానీ అనేకులకు ఒకే విధంగా ఈ గ్రంథం అర్థం కావటం లేదు. అనేకులకు ఈ వాక్యము ఒకే విధంగా అర్థం కావటం లేదు. కారణం ఏమిటి? పరిశుద్ధ గ్రంథం దీనికి సమాధానాన్ని ఇస్తుంది. ఒక ఆశ్చర్యకరమైనటువంటి సమాధానం ఉంది, ఒక అద్భుతమైనటువంటి సమాధానం ఉంది. ఆ సమాధానాన్ని ఇప్పుడు మీరు చూడండి, ఆ విషయాన్ని తెలుసుకోండి. ఎందుకు అందరికీ ఒకే విధంగా అర్థం కావటం లేదు? చూడండి, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 9వ వాక్యం నుండి మీరు గమనించండి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 9వ వాక్యం నుండి, జనులారా తేరి చూడుడి, విస్మయముందుడి. ఆశ్చర్యపడండి అంటున్నాడు దేవుడు. జనులారా తేరి చూడండి, కన్నులు పెద్దవి చేసుకుని చూడండి, విస్మయం ఉందండి, ఆశ్చర్యపోండి. ఇది ఆశ్చర్యపోయే సంగతి. మరి చూడండి, జనులారా తేరి చూడుడి, విస్మయముందుడి, మీ కండ్లను చెడగొట్టుకొనుడి, గ్రుడ్డివారగుడి. మీరు గ్రుడ్డివారైపోయారు, గ్రుడ్డివారగుడి, మీ కండ్లను చెడగొట్టుకొనుడి. దేవుడు ఈ విధంగా ఎందుకు వ్రాయించాడు, ఎందుకు పలుకుతున్నాడు అంటే క్రింది మాటలకు వెళ్ళేసరికి మనకు భావం అర్థమవుతుంది. దేవుని వాక్యము అందరికీ ఒకేలా అర్థం కాదు. దేవుడు ఆశించిన స్థాయిలో అందరూ అర్థం చేసుకోలేరు. ఆశ్చర్యపోండి, విస్మయం ఉందండి. మీ కండ్లను చెడగొట్టుకొనుడి, గ్రుడ్డివారగుడి. ద్రాక్షారసము లేకయే వారు మత్తులై ఉన్నారు, మద్యపానము చేయకయే తూలుచున్నారు. ద్రాక్షారసం లేదు అలాగని మత్తులైపోతున్నారు, మద్యం లేదు అలాగని తూలుతున్నారు. కారణం ఏంటి? చూడండి, క్రింది మాటలను చూడండి. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. దేవుడు మనుషుల మీద ఏ ఆత్మను కుమ్మరించాడు? గాఢ నిద్రాత్మ. ఇదేంటి, ఈ ఆత్మ కూడా ఉందా? గాఢ నిద్రాత్మ కూడా ఉందా? ఈ ఆత్మ మనకు ప్రయోజనకరమైనదా లేకపోతే ప్రమాదకరమైనదా?
చాలా ప్రమాదకరమైనది. ఈ గాఢ నిద్రాత్మ అనేది చాలా ప్రమాదకరమైనది. మరి దేవుడు గాఢ నిద్రాత్మను ఎందుకు కుమ్మరిస్తున్నాడు? ఎందుకంటే ఎవరైతే దేవుని ఎడల భయభక్తులను కలిగి లేరో, ఎవరైతే దేవుని సంకల్పాన్ని నెరవేర్చే ఆసక్తి కలిగి లేరో, అటువంటి వారందరినీ కూడా దేవుడు సపరేట్ చేస్తాడు, పక్కన పెడతాడు. వారందరి మీద దేవుడు ఎటువంటి ఆత్మను కుమ్మరిస్తున్నాడు? దేవుని దగ్గర ఎటువంటి ఆత్మ ఉంది? గాఢ నిద్రాత్మ. ఈ గాఢ నిద్రాత్మ గనుక ఒకవేళ దేవుని యొద్ద నుండి ఎవరి మీదనైనా కుమ్మరింపబడిందంటే, వారికి మీరు దేవుని వాక్యాన్ని ఎంత వివరించి చెప్పండి, ఒక్క అక్షరం లోపలికి వెళితే ఒట్టు వెళ్ళదు. ఒక్క అక్షరం కూడా లోపలికి వెళ్ళదు. ఎందుకని? గాఢ నిద్రాత్మ వారి మీద ఉంది. గాఢ నిద్రాత్మ వారిని పట్టింది. అందుచేత వారు గ్రుడ్డివారైపోతున్నారు. తేరి చూచినా కానీ గ్రుడ్డివారైపోతున్నారు. అందుచేత వారు మత్తులైపోతున్నారు. అందుచేత వారు తూలుతున్నారు. అలాగని ద్రాక్షారసం తాగారా? అలాగని మద్యపానం చేశారా? లేదు. గాఢ నిద్రాత్మ వారి మీద ఉంది. గాఢ నిద్రాత్మ వారి మీద ఉంది. అందుచేత వారికి దేవుని వాక్యం అర్థం కావటం లేదు. మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా? దేవుని వాక్యాన్ని ఎంతో చక్కగా, ఎంతో వివరణాత్మకంగా బోధించినప్పటికీ అనేకులకు ఎందుకు అర్థం కాలేదు? అర్థమైన వారుగా కొంతమంది ఎందుకు ముందడుగు వేశారు? మిగిలిన వారందరూ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు? వారికి ఎందుకు మదిలోనికి దేవుని వాక్యం వెళ్ళలేదు? వారి హృదయములోనికి దేవుని వాక్యం ఎందుకు వెళ్ళలేదు? గాఢ నిద్రాత్మ వారి మీద ఉంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వెరీ ఎసెన్షియల్ పాయింట్. మీలో కూడా ఎవరైనా ఈ గాఢ నిద్రాత్మ చేత పీడింపబడుతున్నారేమో చెక్ చేసుకోవాలి. మీకు అర్థమవుతుందా? ఏమంటే పరలోకం అంటే ఏంటనుకుంటున్నారు? నిత్య జీవానికి మనం వెళ్ళడం అంటే ఏంటనుకుంటున్నారు? దేవుడు అందరికీ ఆమోదాన్ని ఇవ్వడు, అందరికీ ప్రవేశాన్ని ఇవ్వడు. ఆయన ఈ భూమి మీద ఎవరు పరలోకానికి అర్హులో నిర్ణయిస్తున్నాడు, పరీక్ష పెడుతున్నాడు. ఆ పరీక్షలో మనం ఉత్తీర్ణులం అవ్వాలి. ఊరకనే మనకు ప్రవేశం దొరకదు. హేమాహేమీల మధ్య కూర్చోవాలంటే, అనగా అబ్రహాము గారి దగ్గర, అనగా మోషే గారి దగ్గర, అనగా దావీదు గారి దగ్గర, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనము ఆ రాజ్యానికి చేర్చబడి వారి సరసన కూర్చోవాలి అంటే, వారితో పాటుగా మనం ఉండాలి అంటే, అంత ఊరకనే అంత సులువుగా మనకు ఆ ప్రవేశం దొరుకుతుందా? చాలా కష్టం. ఇరుకున, చాలా సంకుచితమైన ఆ మార్గములో మనం ప్రవేశించాలి, పోరాడాలి. పరలోకానికి వెళ్ళాలంటే పోరాడాలి. గాఢ నిద్రాత్మ ఒకవేళ మనలను ఆవరించేసిందా, మనలను పట్టేసిందా, ఎంత వాక్యమును ఎవరు చెప్పినా మనకు ఎక్కదు. నాకు కొన్నిసార్లు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎవరైనా ఒక ప్రశ్నతో నా దగ్గరకు వచ్చారనుకోండి, వారికి ఎంత వివరించినా వారికి అర్థం కాదు. ఓ పట్టాన వారికి అర్థం కాదు. అర్థం కాకుండానే వెళ్ళిపోతారు. అలాగని నేను ప్రయత్నం చేయలేదా వారికి వివరించడానికి, వారికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేయలేదా అంటే చాలా ప్రయత్నం చేశాను. అన్ని విషయాలు ప్రాథమిక స్థాయి నుండి చెప్పాను. అయినా సరే వారికి అర్థం కాదు. అప్పుడు నాకు ఒక విషయం గ్రహింపులోనికి వస్తుంది. అదేంటంటే, దేవుడు వీరికి ఆ అనుగ్రహమును ఇవ్వలేదు. దేవుడు వీరి మీద గాఢ నిద్రాత్మను ఉంచాడు. నేను ఎంత ప్రయత్నం చేస్తే మాత్రం వీరికి అర్థమవుతుంది? అలాగని ప్రయత్నం చేయకుండా ఉండగలమా? ప్రయత్నం చేస్తాం, దేవుని వాక్యాన్ని ప్రచురిస్తాం. ఆ బాకానాదాన్ని ఊదడం అయితే తప్పదు. అలర్ట్ చేయడానికి బాకానాదాన్ని ఊదడం అయితే మనకు అప్పగింపబడిన పనది. సువార్తను ప్రకటింపవలసిన భారము మోపబడి ఉన్నది. దానిని ఇష్టపూర్వకంగా మనం కొనసాగించుకుంటున్నాం. జరిగించాలి. వారికి చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలి. వారు మారరు కదా అని మనం విడిచిపెట్టడానికి వీలు లేదు. మన పనిని మనము ముగించుకోవాలి. కానీ వారు మారరు. ఎందుకని?
గాఢ నిద్రాత్మ వారి మీద ఉంది. గాఢ నిద్రాత్మ వారి మీద ఉంది. చాలామంది ఇటువంటి వారు ఈరోజు సమాజంలో ఉన్నారు. మీరు గమనిస్తున్నారా? అనేక చోట్ల వాక్యం ప్రకటింపబడుతోంది. పాటల రూపంలో దేవుని వాక్యం కీర్తింపబడుతోంది. చక్కగా అందరికీ అందుబాటులో ఉచితముగా దేవుని వాక్యము ఈరోజు చేరువైంది. కానీ అందరికీ అర్థమవుతుందా? నిజంగానండి, వింటే అర్థం చేసేసుకోవాలి, మరి చదివితే అర్థం చేసేసుకోవాలి. మరి ఎందుకు అర్థం కావటం లేదు? ఎందుకు అర్థం కావటం లేదు? ఒక గాఢ నిద్రాత్మను వారు కలిగి ఉన్నారు. ఇదిగో దేవుడే వారి మీదకు పంపించాడు. వారిలో ఉన్న భక్తిహీనతను బట్టి, వారిలో ఉన్న వెరితనాన్ని బట్టి, వారిలో ఉన్న మూర్ఖత్వాన్ని బట్టి, వారిలో ఉన్న చెడుతనాన్ని బట్టి దేవుడు వారి మీదకి గాఢ నిద్రాత్మను పంపించాడు. చూడండి ఏం జరుగుతుందో చూడండి. గాఢ నిద్రాత్మను పంపిస్తే, యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. అనేక మంది దొంగ బోధకులు, తప్పుడు బోధకులు ఈరోజు మనకు కనిపించడానికి కారణం ఏంటి? గాఢ నిద్రాత్మ. దేవుడే వారిని చెడగొట్టేశాడు. ఎందుకంటే ఊరకనే కాదు, ఆయన ఏదో పక్షపాతము చేత కొందరిని రక్షించి కొందరిని పాడు చేయడం అనేది కాదు. వారిలో ఉన్న భక్తిహీనతను బట్టి, వారు స్వార్థపరులు, వారు లోకములో స్వప్రయోజనమును కోరుకుంటున్నవారు కనుక దేవుడు వారిని చెడగొట్టాడు. ఈరోజు అనేక మంది తండోపతండాలుగా సంఘాలుగా తప్పుడు బోధలకు అంకితమైపోతున్నాయి. తప్పుడు బోధల బారిన పడిపోతున్నాయి. కారణం ఏంటి? దేవుడు గాఢ నిద్రాత్మను వారికి కుమ్మరించాడు. వారి ప్రవక్తలను దేవుడు చెడగొట్టి ఉన్నాడు. తర్వాత, మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. దీర్ఘదర్శులకు దేవుడు ఏం చేశాడు? శిరస్సులు వారు. ఆ దీర్ఘదర్శులకు దేవుడు ఏం చేశాడు? ముసుగు వేసేశాడు. అంటే వారికి కనిపించదు. వారికి దేవుని వాక్యం కనిపించదు. దేవుని వాక్యంలో ఉన్న మర్మము కనిపించదు. సత్యం అర్థం కాదు. ఎంత చెప్పినా వారికి తోచినదే సత్యం అనుకుంటారు. వారికి తోచినదే సత్యం అనుకుంటారు. వారు ఇక ఎప్పుడూ కూడా దేవుని మార్గంలోనికి వచ్చే అవకాశం ఉండదు. వారు ఎంతకీ ఇక దేవుని వాక్యాన్ని వినరు. ఎందుకంటే గాఢ నిద్రాత్మ కారణం. గాఢ నిద్రాత్మ వారి మీద కుమ్మరింపబడి ఉన్నాడు. అందుచేత ఈరోజు మీరు సమాజాన్ని చూడండి. అలాగని దేవుని వాక్యం స్వచ్ఛమైనదిగా కొంతైనా బోధింపబడటం లేదంటే బోధింపబడుతోంది. బోధింపబడుతున్నటువంటి ఆ సత్యమును గ్రహించేవారు ఎక్కువ మంది ఉన్నారంటే లేరు. ఎందుకని? గాఢ నిద్రాత్మ చేత అందరూ కూడా ఆవరింపబడ్డారు, పట్టి పీడింపబడుతున్నారు. వందలుగా, వేలుగా, లక్షలుగా, ఈరోజు కోటానుకోట్లుగా, ప్రపంచవ్యాప్తముగా కోటానుకోట్లుగా అబద్ధ బోధల బారిన పడిపోయిన వారు అనేక మంది ఉన్నారు. ఎందుకు అంటే గాఢ నిద్రాత్మ చేత వారందరూ కూడా పట్టి పీడింపబడుతున్నారు. వారి ప్రవక్తలు పాడైపోయారు, చెడిపోయారు. వారి దీర్ఘదర్శులు ముసుగు వేయబడ్డారు. వారికి ఇక దేవుని జ్ఞానము అందదు. తర్వాత మాటలు చూడండి. ఇలా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు చూడండి. దీనిని అంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యముల వలె ఉన్నది. దీని అంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యముల వలె ఉన్నది. వారికి అంతా గూఢముగానే ఉంది. వారికి ఏమీ అర్థం కావటం లేదు. అన్ని ప్రశ్నలే వారి దగ్గర. వారి దగ్గర ఎటువంటి సమాధానం లేదు. అలాగే కాలం గడుపుకుంటున్నారు. గూఢమైన వాక్యముల వలె దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క సత్యము వారికి దూరంగా ఉండిపోయింది. వారికి అర్థం కావటం లేదు. తరువాతి మాటలు, ఒకడు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానిని అప్పగించును. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. ఒకడు ఏదో తెలుసుకుందాం అనేటువంటి తాత్పర్యంతో ఒకటి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు చూడండి. నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానిని అప్పగిస్తున్నాడు. వాడేమంటున్నాడు? అక్షరాలు తెలిసినంత మాత్రాన దేవుని జ్ఞానం వచ్చేస్తుందా? అక్షరాలు తెలిసినంత మాత్రాన, తెలుగు వచ్చినంత మాత్రాన తెలుగు బైబిల్ వచ్చేస్తుందా? తెలుగు భాష నాకు వచ్చు కనుక బైబిల్ తెలుగులో రాయబడింది కనుక ఇదిగో బైబిల్ అంతా నేను నేర్చుకోవచ్చు అనడానికి వీలుందా? అక్షరాలు వస్తే సరిపోదు, దేవుని అనుగ్రహం ఉండాలి. గాఢ నిద్రాత్మ నీ మీద ఉంటే నీకు అక్షరాలు వచ్చినంత మాత్రాన దేవుని వాక్యం అర్థమవుతుందని ఎవరు చెప్పారు నీకు?
ఈరోజు చాలామంది మతోన్మాదులను చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ వారు. మతోన్మాదులు, వారికి బైబిల్ అర్థమవుతుందా? అలాగని వారి దగ్గర బైబిల్ లేదా? అలాగని వారు బైబిల్ చదవలేరా? వారికి అక్షర జ్ఞానం లేదా? అక్షర జ్ఞానం ఉంది, దేవుని జ్ఞానం లేదు. దేవుని జ్ఞానం లేదు కనుక అక్షర జ్ఞానం ఉన్నప్పటికీ దేవుని వాక్యం నీకు అర్థం కాదని దేవుడు ముందే చెప్పాడు. ఎందుకు అంటే నీ మీద ఏముంది? గాఢ నిద్రాత్మ ఉంది. నీవు నాశనానికి పోయేవాడవు, నీతో పాటు అనేక మంది మూర్ఖులను నాశనానికి తీసుకుని పోయేవాడవు. నీకు దేవుని జ్ఞానం ఎలా అర్థమవుతుంది? నీకు దేవుని జ్ఞానం ఎలా అర్థమవుతుంది? అక్షరాలు వచ్చేస్తే, అక్షర జ్ఞానం ఉంటే, వ్యాకరణం వచ్చేస్తే నీకు దేవుని వాక్యం అర్థమైపోతుందని దేవుడు ఎక్కడైనా వ్రాయించాడా? లేదు. దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడవై, కలిగిన దానవై, దేవుని జ్ఞానాన్ని నీవు స్వీకరించినప్పుడు దేవుని అనుగ్రహాన్ని బట్టి నీకు దేవుని వాక్యము, దేవుని జ్ఞానము అనుగ్రహింపబడుతుంది. లేదంటే దేవుని జ్ఞానానికి నీవు దూరంగా ఉండిపోతావు అని దేవుడే చెబుతున్నాడు. ఒకడు అక్షరాలు తెలుసుకున్నంత మాత్రాన దేవుని వాక్యాన్ని గ్రహించలేడు. పోనీ అక్షరాలు తెలియని వాడి దగ్గరికి వెళితే వాడేమైనా చెప్పగలడా? వాడు చెప్పలేడు. చూడండి తర్వాత మాటలు చూడండి. మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దానిని అప్పగించును. అతడు అక్షరములు నాకు తెలియవనును. నాకు అక్షరాలు తెలియవు అంటాడు. చూసారా? అక్షరములు తెలియని వానికి ఇస్తే నాకు అక్షరాలే తెలియవు కదా, నాకు ఇంకెలా అర్థమవుతుంది అంటాడు. అక్షరములు తెలిసిన వానికి ఇస్తే ఇది గూఢవాక్యములుగా ఉన్నది, నాకు అర్థం కావటం లేదంటాడు. మరి ఎలా? దేవుని వాక్యము అర్థమయ్యేది ఎప్పుడు? దేవుని వాక్యము అర్థమయ్యేది ఎవరికి? దేవుని అనుగ్రహము మనుషుల మీద ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క సంకల్పంలో ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే అనుగ్రహింపబడుతుంది. ఇక మిగిలిన వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ వారి సొంత ప్రయత్నాలు అవి. నేను తెలిసేసుకుందాం, దేవునితో నాకు సంబంధం ఏంటి? దేవుడు అనుగ్రహించాలా? దేవుని పట్ల భయభక్తులు ఉండాలా? ఇదిగో తెలుగు వస్తే సరిపోదా? తెలుగులో ఉన్న బైబిల్ చదవడానికి తెలుగు వస్తే సరిపోదా? తమిళ్లో ఉన్న బైబిల్ చదవడానికి తమిళ్ వస్తే సరిపోదా? హిందీలో ఉన్న బైబిల్ మనకు అర్థం కావడానికి హిందీ వస్తే సరిపోదా? ఆంగ్లంలో ఉన్నటువంటి బైబిల్ అర్థం కావడానికి మనకు ఆంగ్లం వస్తే సరిపోదా అని అనుకుంటే సరిపోదు అంటున్నాడు దేవుడు. సరిపోదు. ఎందుకంటే అక్షరములు తెలిసిన వాని దగ్గరకు దేవుని వాక్యాన్ని తీసుకుని వెళ్ళి నీవిస్తే వాడు చెప్పగలడా? వాడు వివరించగలడా? అది గూఢవాక్యములుగా ఉన్నది, అది మర్మముగా ఉన్నది, నాకైతే అర్థం కావటం లేదంటాడు వాడు. అర్థం కాలేదని చెబితే వాడు చిన్నబోతాడని ఏమంటాడంటే దీనికి అర్థం ఇదే అని చెప్పి అపార్థం కూడా చేసేటువంటి వారు ఉన్నారు. ఈరోజు మతోన్మాదులు అంతే కదా. నాకు అర్థం కాలేదని పోను ఏమైనా ఊరుకుంటున్నారా? దీనికి అర్థం ఇదే అని వారే శాసనాలు పుట్టిస్తున్నారు, తప్పుడు వ్యాఖ్యానాలు ఇస్తున్నారు, అపార్థం చేస్తున్నారు. దేవుని యొక్క జ్ఞానమును వారు ఎరుగకయ్యే అజ్ఞానులుగా మిగిలిపోతున్నారు. అనేక మందిని ఆ అజ్ఞానపు దశలో ఉంచుతున్నారు. కానీ అసలు వాస్తవం ఏంటంటే దేవుడు గాఢ నిద్రాత్మను వీరి మీద కుమ్మరించాడు గనక వీరికి అర్థం కావటం లేదు. ఎవరైతే దేవుని అనుగ్రహంలో ఉన్నారో వారికి దేవుని వాక్యం అర్థమవుతుంది, దేవుని సత్యం అర్థమవుతుంది. ఏమంటే దేవుని వాక్యం అందరికీ అన్ని సందర్భాలలో ఇట్టే అర్థమైపోతుంది అని అనటానికి వీలు లేదు అని చెప్పటానికి కొన్ని సందర్భాలను మీకు చూపిస్తాను. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు తల్లిదండ్రులుగా ఎంచబడినటువంటి మరియ మరియు యోసేపులు దేవుని వాక్యాన్ని అన్ని సందర్భాలలోనూ అర్థం చేసుకోలేకపోయారు. వారికి కూడా గ్రహింపులో లేనటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. అదేమిటి? మరియ యోసేపులకు కూడా దేవుని వాక్యం ఒకానొక సందర్భంలో అర్థం కాలేదా? అర్థం కాలేదు. చూడండి, ఆ వాక్య భాగాన్ని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అర్థం కాలేదని మీకు అర్థమవుతుంది. ఇట్టే దేవుని వాక్యం అందరికీ అర్థం కాదని మీకు తెలుస్తుంది. లూకా సువార్త 2వ అధ్యాయము 50వ వాక్యాన్ని చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 50వ వాక్యం. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు బాల్యంలోనే ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారు? పై వాక్య భాగాన్ని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. మీరేలా నన్ను వెదుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. మీరు ఎందుకు నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలి, నా తండ్రి మందిరంలో ఉండాలి
అని ఆయన చెప్పారు. ఆ మాటను తల్లిదండ్రులు గ్రహించారా? చూడండి ఏమని రాయబడింది అక్కడ. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహించలేదు అంటే దేవుడు వారికి అప్పుడు గ్రహించేటువంటి అనుకూలతను ఇవ్వలేదు. ఆ తల్లిదండ్రులు మరియ యోసేపులు యేసుక్రీస్తు ప్రభువు యొక్క మాటలు గ్రహించేటటువంటి అనుకూలతను దేవుడు అప్పుడు వారికి ఇవ్వలేదు. కనుక వారు గ్రహించలేకపోయారు. దేవుని అనుగ్రహం లేకపోతే ఎవరికీ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు, అది అసాధ్యంగానే ఉండిపోతుంది. అలాగే యేసు ప్రభువు యొక్క శిష్యులు ఆయన మాటలను గ్రహించలేని కొన్ని సందర్భాలు ఉన్నాయి. శిష్యులు, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు, వారు కూడా అన్ని సందర్భాలను చెప్పడానికి వీలు లేదు. కొన్ని సందర్భాలలో యేసు ప్రభువు చెప్పిన మాటలను వారు కూడా గ్రహించలేకపోయారు. చూడండి లూకా సువార్త 18వ అధ్యాయము 34వ వాక్యాన్ని మీరు చూస్తే ఈ విషయం మీకు అర్థమవుతుంది. లూకా సువార్త 18వ అధ్యాయము 34వ వాక్యం. వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు. యేసు ప్రభువు శిష్యులతో చెప్పినటువంటి మాటలలో ఒకటి కూడా శిష్యులు గ్రహించలేకపోయారు. వై? బికాజ్ దేవుడు వారికి అప్పుడు అనుగ్రహమును ఇవ్వలేదు, అలా గ్రహించే అనుగ్రహమును ఇవ్వలేదు. చూడండి, వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు, ఈ సంగతి వారికి మరుగు చేయబడెను. ఈ సంగతి వారికి మరుగు చేయబడెను. అనేక సందర్భాలలో దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం, మనవలే మిగిలిన వారు కూడా వింటున్నారు. మరి అందరూ ఒకేలా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? దేవుని వాక్యము కొందరికి మరుగు చేయబడుచున్నది. మనం ఏదో అనుకుంటాం, దేవుని వాక్యాన్ని ఒక 100 మందికి చెబితే ఆ 100 మంది స్వీకరించేశారు, 100 మంది గ్రహించేశారు, 100 మంది దేవుని మార్గంలో నడిచేసుకుంటున్నారని మనం అనుకుంటాం. లేదు, అలా జరగదు. 100 మందికి ఉన్నటువంటి అర్హతను బట్టి 100 మందికి ఎటువంటి అర్హతలు ఉన్నాయి, వారు దేవుణ్ణి ఎంత ఆసక్తితో ప్రేమిస్తున్నారు, గొప్పగా ప్రేమించే వారికి గొప్పగా అనుగ్రహింపబడుతుంది. ఎవరైతే చాలా చులకనగా దేవుణ్ణి చూస్తున్నారో వారికి ఎందుకు అనుగ్రహింపబడుతుంది? వారికి దేవుడు తన జ్ఞానాన్ని ఎందుకు అనుగ్రహిస్తాడు? కనుక అందరికీ ఒకే విధంగా దేవుని వాక్యం అనుగ్రహింపబడదు. కొందరికి ఏం చేయబడుతుంది? మరుగు చేయబడుతుంది. ఇదిగో శిష్యులకి ఈ సందర్భంలో మరుగు చేయబడింది. ఒక మాట కూడా వారు గ్రహించలేకపోయారు. ఈ సంగతి వారికి మరుగు చేయబడిన గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. మరి చెప్పింది ఎవరండి? చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన సరిగ్గా చెప్పడా? ఆయన చెప్పడంలో ఏమైనా లోపం ఉందా? కాదు. ఆయన చక్కగానే చెప్పారు, కానీ వినేవారిలో లోపం ఉంది. ఇక్కడ వీరికి గ్రహింపులో రావటానికి దేవుని యొక్క అనుగ్రహం లేదు, వీరికి బోధపడటానికి దేవుని యొక్క అనుగ్రహం ఆ సందర్భంలో లేదు. కనుక ఆ విషయం తెలియచేయబడింది. ఈ సంగతులన్నిటిని దేవుడు వ్రాయించి మనకెందుకు అనుగ్రహించాడంటే, ఇదిగో మీరు జాగ్రత్త పడండి, దేవుని వాక్యాన్ని గ్రహించేటట్టుగా మీరు జాగ్రత్త పడండి. అంతే తప్ప అనాలోచితంగా మీరు కూర్చొని దేవుని వాక్యాన్ని ఎలా పడితే అలా చదివినా నాకు అర్థమైపోతుంది, ఎలా పడితే అలా వినినా నాకు అర్థమైపోతుంది అని మీరు అనుకుంటే మీకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు, మీకంటే అమాయకులు ఇంకెవరు ఉండరు. దేవుని వాక్యము అన్ని సందర్భాలలో అందరికీ ఒకే విధంగా అర్థం కాదు. ఆసక్తి ముఖ్యం. దేవునితో మనకున్నటువంటి ఆ అవినాభావ సంబంధం ముఖ్యం. దేవునికి మనము మరింత చేరువైనప్పుడు, దేవుని యొక్క దృష్టిలో మనము గొప్పవారం అయినప్పుడు దేవుడు మనకు ధారాళముగా తన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. మనకు ఎంత అవసరమో అంత జ్ఞానాన్ని దయచేస్తాడు. అంతే తప్ప దేవునితో నాకు సంబంధం ఉండనక్కర్లేదు, దేవుని కొరకు నేను బ్రతకవలసిన అవసరం లేదు, విషయాలు తెలుసుకుంటానంటే మాత్రం దేవుని వాక్యము, దేవుని జ్ఞానము అనుగ్రహింపబడదు. ఎందుకంటే ఆయన దగ్గర ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ పేరేంటి? గాఢ నిద్రాత్మ. గాఢ నిద్రాత్మ అంటే దేవుని వాక్యం చెబుతున్నప్పుడు కూడా కొంతమంది పడుకుని పోతుంటారు. మీకు అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని ఒకవైపు చాలా కష్టంతో అందరికీ వివరించాలి అని ఒక మంచి వాతావరణంలో ప్రకటన చేస్తున్నప్పుడు కొందరు ఆసక్తితో వింటూ ఉంటే మరి కొంతమంది గురకబెట్టి మరీ నిద్రపోతూ ఉంటారు. గురక సౌండ్ వచ్చేస్తుంటుంది. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది దగ్గర నుంచి గురక సౌండ్ అలా వస్తూ ఉంటుంది. ఆ హమ్మింగ్ అనమాట.
గురక హమ్మింగ్ అది. ఏమిటి ఇంత దౌర్భాగ్యం ఏంటి, ఇంత దారుణమైన పరిస్థితి ఏంటి అంటే గాఢ నిద్రాత్మ. ఎందుకు వారికే ఇచ్చాడు దేవుడు, మరి మిగిలిన వారికి ఎందుకు ఇవ్వలేదు? వీరెందుకు ఆసక్తితో వింటున్నారు? వీరికి దేవునికి ఉన్నటువంటి సంబంధం అటువంటిది, అంత గొప్ప సంబంధం ఉంది. వీరు చాలా ఆసక్తితో వచ్చారు దేవుని వాక్యాన్ని వినటానికి, సంగతులను నేర్చుకోవటానికి వీరు పట్టుదలతో ఉన్నారు. ఒక నోట్బుక్ తెచ్చుకున్నారు, చక్కగా వ్రాసుకుంటున్నారు, పరిశోధనాత్మకంగా విషయాలను గ్రహిస్తున్నారు. మరి వీరు నోట్బుక్ లేదు, ఏమీ లేదు, అసలు బైబిల్ కూడా ఉందో లేదో, మొక్కుబడిగా ఒక బైబిల్ తెస్తే తేవచ్చు, మూలను పడేస్తారు, కూర్చుంటారు, మంచి గాలి తగిలేటువంటి ప్లేస్ చూసుకుంటారు, అలా నడుము వాల్చడానికి ఆ సరంజామా అంతా కుదుర్చుకుంటారు చక్కగా. స్టార్టింగ్లో బాగానే ఉంటుంది అటెన్షన్, ఏమండి, స్టార్టింగ్లో ప్రారంభపు వాక్యముల దగ్గర బాగానే ఉంటుంది అటెన్షన్. ఆ తర్వాత కొంచెం మధ్యలోనికి వెళ్ళేసరికి అలా నిద్రలోకి జారిపోతారు. ఇక చివరికి వచ్చేసరికి గురక సౌండ్ వస్తూ ఉంటుంది. గాఢ నిద్రాత్మ అంటే ఇలా ప్రత్యేకంగా పడుకుంటున్నటువంటి వారిని గూర్చి, ఇలా నిద్రపోతున్నారు, ఇలా దేవుని వాక్యాన్ని చెబుతున్నప్పుడు ఇలా నిద్రపోతున్నారు, అలా నిద్రపోతున్నారు అన్న వారిని గూర్చి మాత్రమే కాదు. కొంతమంది వింటున్నట్టుగా కనిపిస్తున్నా కానీ ఎక్కదు, మధ్యలోనికి ఎక్కదు, వారు కూడా నిద్రలో ఉన్నట్టే. అందుకే దేవుడు అన్నాడు, యెషయా గ్రంథంలో దేవుడు రాయించిన మాటలు మీరు జాగ్రత్తగా గమనించారా? మీరు తేరు చూడుడి, గ్రుడ్డివారు అయిపోండి అన్నాడు. ద్రాక్షారసం లేదు, మద్యం లేదు, మీరేమో విపరీతంగా తూలుతున్నారు, ఊగుతున్నారు, మీరు మత్తులైపోయారు మీరు అంటున్నాడు దేవుడు. అంటే కేవలం ఇలా పైకి నిద్రపోతున్న వారుగా కనిపిస్తున్న వారు మాత్రమే నిద్రలో ఉన్నారని అనుకోకండి. వింటున్నట్టు నటిస్తున్న వారు కూడా కొంతమంది నిద్రలోనే ఉన్నారు. వారికి ఎక్కటం లేదు, వారికి అర్థం కాదు. ఒక అంచనా ప్రకారం మీరు ఆలోచన చేయగలిగే ఒక 100 మందికి దేవుని వాక్యాన్ని మీరు చక్కగా ప్రకటిస్తే 10 మంది సరిగ్గా వింటే చాలా అద్భుతం. 100 మందికి మీరు వాక్యాన్ని ప్రకటించినప్పుడు 10 మంది సరిగ్గా వింటే అద్భుతమేది. 10 మంది కూడా డౌటే. ఎందుకంటే ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారు? స్వార్థప్రియులుగా ఉన్నారు, స్వప్రయోజనమును ఆశిస్తున్న వారుగా ఉన్నారు. దేవుని యొద్దకు వచ్చేది వారి లాభాన్ని వారు చూసుకోవడానికే తప్ప దేవుని యొక్క సంకల్పాన్ని ఎరిగి దేవుని కొరకు నేను ఎలా జీవించాలనేటువంటి ప్రశ్నతో, దేవునికి నేను ఎలా ఉపయోగపడగలననేటువంటి ఆలోచనతో వచ్చేవారు ఎవరు కనిపించడం లేదు. కనుక వీరందరూ కూడా గాఢ నిద్రాత్మతో కుమ్మరింపబడిన వారే. కనుక అటువంటి జాబితాలో నుండి మనం బయటకు వచ్చేయాలి. దేవుడు నా మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించకూడదు. నేను తెలివి కలిగి దేవుని జ్ఞానాన్ని ఆలోచించి దేవుడు ఏ విధంగా అయితే నేను నేర్చుకోవాలని కోరుకుంటున్నాడో ఆ విధంగానే నేర్చుకోవాలనేటువంటి ఆసక్తితో దేవుని వాక్యాన్ని మనం వినగలిగితే, ఎల్లప్పుడూ కూడా దేవునికి ఆ ప్రార్థనను మనం చేయగలిగితే, తండ్రి నీ మాటలను నాకు అనుగ్రహించు, మరుగు చేయొద్దు, నీ మాటలను నాకు అనుగ్రహించు, నీ జ్ఞానమును నేను ఒప్పుకునేలా నా మనస్సు తెరువు తండ్రి అని మనము ఎల్లప్పుడూ దేవునికి మన యొక్క హృదయాన్ని, జీవితాన్ని అప్పగించుకోగలిగితే అప్పుడు దేవుడు మనలను ఆదరించే అవకాశం ఉంటుంది. గాఢ నిద్రాత్మ బారిన పడకుండా మనము చక్కగా తెలివి కలిగి దేవుని వాక్యాన్ని వివేచించి గ్రహించగలిగేటువంటి అవకాశం కలుగుతుంది. కనుక మీరందరూ కూడా దేవుని దగ్గర భయభక్తులు కలిగిన వారై దేవుని వాక్యాన్ని విశేషముగా నేర్చుకోవాలి. వింటున్న వారందరిలో నేను గొప్పగా నేర్చుకోవాలి, నా గ్రహింపులో దేవుని వాక్యం ఉండాలి, నేను దేవుని వాక్యాన్ని చక్కగా అనుసరించాలనేటువంటి మంచి నిర్ణయాలు తీసుకుని, ఇక మీదట మీరు దేవుని వాక్యాన్ని చదువుతున్నా, మీ అంతటా మీరు బైబిల్ తెరిచి చదువుతున్నా, దేవుని వాక్యాన్ని మీరు వింటున్నా, దేవునికి ఇదే ప్రార్థనను మీరు చేసి, గాఢ నిద్రాత్మతో నేను కుమ్మరింపబడకూడదు, దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క సంగతులన్నింటినీ వివేచించేటువంటి ఆత్మతో నేను ఉండాలి, పరిశుద్ధాత్మ సహవాసంలో నేను ఉండాలి అనేటువంటి చక్కని కోరికతో మీరు దేవుని సన్నిధిలో నడుచుకోగలిగితే తప్పకుండా ఆయన అనుగ్రహము మీకు దయచేయబడుతుంది. ఆయన జ్ఞానాంశములను దేవుడు మీకు నేర్పిస్తాడు. మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు నేను మా కన్న తండ్రి, గాఢ నిద్రాత్మ చేత ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది మనుష్యులు
మీ జ్ఞానమునకు దూరమైపోతున్నారు. మీ వాక్యమును గ్రహించలేకపోతున్నారు. తండ్రి, ఈ విషయమును మాకు తెలియజేసి మేము అటువంటి వారముగా ఉండకూడదని, మీ వాక్యమును ఉన్నతముగా నేర్చుకొని మరుగైన మహాజ్ఞానాన్ని తేరి చూడగలిగి, వివేచించగలిగి, దాని ప్రకారము మా బ్రతుకులను సరిదిద్దుకోగలిగిన వారముగా మేమందరము ఉండాలని మీరు కోరుకుంటున్నారు. ఆ విధముగా మేము ఉండగలుగుటకు సహాయమును దయచేయండి. ఇదిగో తండ్రి, మీ జీవవాక్యమును వింటున్నటువంటి మీ బిడ్డలందరూ ఇక మీదట చక్కని ఆలోచనతో, మీ ఎడల భయభక్తులతో, మీ వలన జ్ఞానమును సంపాదించుకునేటువంటి బిడ్డలుగా ఉండగలుగుటకు, ఎల్లప్పుడూ తండ్రి విశేషమైనటువంటి ఆసక్తితో మీ జ్ఞానమును గ్రహించేవారుగా ఉండగలుగుటకు మీ కృపను వారికి దయచేసి వారిని కాపాడమని మిమ్మల్ని కోరుకుంటూ, మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.